ఖమ్మం జిల్లాలో 10th ఇంగ్లీష్ పేపర్ లీక్ అయిందన్న వార్త అధికారులను పరుగులెత్తించింది. సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయినట్టు మెసేజ్లు హల్చల్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యారు. ఉదయం 9:30కి పరీక్ష ఉండగా 11 గంటలకు మెసేజ్లు హడావిడి చేశాయి. అయితే వాట్సాప్ లో వచ్చిన పేపర్ను పరిశీలించిన అధికారులు ఇవన్నీ బొట్టి పుకార్లేనని, దీనిపై విచారణ కొనసాగిస్తామని తెలిపారు. నా ప్రాంతంలో నాకు హైదరాబాద్ నుంచి కాల్ వచ్చిందండి. మా డీజీ గారి నుంచి ఖమ్మం డిస్టిక్లో పేపర్ లీక్ అయ్యింది అన్న రూమ్ అది. వెంటనే నేను మన కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తర్వాత ఇంటెలిజెన్స్ సిఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో ఇప్పటి వరకు మాకు అంటే అది ఎవరు చేశారన్నది ఇంతవరకు తెలియలేదు. దానిపైన మేము తప్పకుండా పోలీసు వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ చేయించి ఆ బాధ్యులు అయిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామండి. పేపర్ అంటే ఇప్పుడు వాట్సాప్లో 11:36కి వచ్చిందనేసి మాకు ఇప్పుడు చూపించారు. ఆ పేపర్ ఈ పేపర్ చూస్తే అది సేమ్ ఉంది. అయితే ఏంటంటే ప్రతి పిల్లవానికి పేపర్ ఇచ్చినప్పుడు మేము హాల్ టికెట్ నెంబర్ పేపర్ మీద వేయమని చెప్తామండి. ఇప్పుడు వచ్చిన పేపర్ పైన హాల్ టికెట్ నెంబర్ లేదు. కంప్లైంట్ ఇస్తున్నానండి, తప్పకుండా కంప్లైంట్ చేస్తాను. విచారణ చేపట్టాలి. ఆల్రెడీ మేము ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చాము కాబట్టి వాళ్ళు కూడా దీనిపైన నిఘా పెట్టారు అన్ని సెంటర్స్ పైన. ఇది ఎట్లా జరిగింది ఏంది అన్నది మనకు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందండి. తర్వాత ఇట్లాంటి అపోహలు ఇవన్నీ సృష్టించి పిల్లల్ని మాత్రం భయభ్రాంతులు చేయదు. ఇది ఎందుకంటే బయటికి వెళ్ళలేదు. ఖమ్మంలో ఉన్న ఎగ్జామ్ సెంటర్లో ఎక్కడ కూడా ఈ పేపర్ అనేది వెళ్ళలేదు. అది ఏ సెంటర్ నుంచి వచ్చింది అన్నది మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసి మేము తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం.